బండిలానా సెల్ మర్చిపోయారు ప్రాంక్ చేద్దాం మగిన తీసుకోదమ్మా అడగ మీ అన్నదో మీ పాపదో మరి అది సెల్లే కప్పట్టుగా ఫోన్ మీద ఫోన్ అనమాట ఇంటికి నుంచి మొబైల్ గురించి కథ లేదు. హలో ఏమ్మా ఎవరిది ఫోను ఏమప్ప నాకు తెలియదు ఏం లేదా ఏమో మరి ఆడబాగొట్టుకొచ్చా ఏమో కాదేంటి ఆయన ఏడుస్తున్నది ఏంటికి తిప్తివే నువ్వు ఇది రూపాయి సొత్తు పోతున్నా 2 రూపాయలు గ్లోరీ సారీలా గ్లోరీ మీరేం చెప్పాలి కదా ఫోన్ బాగుంది గ్లోరీ ఏడు చెప్పండి ఓ గ్లోరీ సారీ గ్లోరీ ఇటు వరకు వస్తుందని అస్సలు అనుకోలేదు. తీసుకునేది ఆయమ్మది ఏం తప్పులేదు. ఇటు వరకు ప్రాంక్ చేసామే ప్రాంక్ వీడియో ప్రాంక్ అంటే అసలు ఉండదు కదా లేదని చెప్పితే మీరు ఎట్లా రియాక్షన్ అవుతారని కొంచెం గ్లోరీ అయితే మాత్రానికి బాధపడింది. గ్లోరీ ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లు ఉంటే సారీ గ్లోరీ నేను కావాలని అవకాశం అయితే నేను మీ నాయన అంత రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. సారీ నన్ను క్షమించు. ఏమి వంట చేసింది నీసి అన్నం తినిపిస్తుడావా అక్కకి? ఓకే అన్నం తినిపిస్తావా? తినిపి అన్నం తినిపి మరి. ఏమో పెట్టు. ఓకే కాదు అక్కని దొబ్బుతావా సైకిల్లో దొబ్బుతావా? ఏమో ఇంక చాలే మమ్మీ చాలే ఇక చాలా అంటే అక్క కడుపు నిండిందంట. ఐరాకి నిండేదనంట కడుపు. చాలా అట్లా నీసి ప్రేమ ఈ అమ్మ ఆడుకుంటే ఆటలేదు తీటి చేసేది తీటేలేదు అంత సతాయిస్తుంది ఒక్కొక్కరి నిసి ఊకుంటే బాగా ఊకుంటుంది నిసి అమ్మ నిసి. అవును నీ ఐరా హెబ్రి కూడా ఊకుంటుంది. కాదు దొబ్బు అక్కని దొబ్బు. అయ్యబ్బో అన్నమే తినిపిస్తుందంట అమ్మ. అది చాలా మమ్మీ చాలేగా ఓకే చాలేగా. హాయ్ ఫ్రెండ్స్. అవా మమ్మీ సో మా అందరు నిల్వ వస్తున్నాం నువ్వు తప్ప. ఎప్పుడైనా 2-3 మాట్లాడి ఇట్లా కాబట్టి నేను మిమ్మల్ని మీ గడ్డలు మీ కాదు నువ్వు కానీ రెడీ అయితే ఎమ్నూరు గాజులు ఇప్పుకొద్దామని ఎట్లో అది తీసుకొని సిలిండర్ తీసుకురాని పోతున్నాం కదా అట్లే గాజులు వస్తే ఇప్పుకుంది వచ్చేటప్పుడు అని అదే చెప్పాలి కదా రెడీగా పనులు అయిపోతుంది. పని చేసుకున్నాక ఒక్క పని నీట్గా అయిదామని నా ఆ పని ఎప్పుడు ఉండేది పాప తంపు నేను కాలేసుకుంటాను ఇంకా వస్తుంది ఉండు రెడీ అవుతాను. థ్యాంక్స్ విన్నా ఇవాళ ఏంటి నాకు చెప్పవు నువ్వు అయినా నీకు నాకైతే అంటావు ఏదైనా చేసినప్పుడు నేను అట్లా కూడా తాగదు వినదు. రాపో జల్ది రాపో ఫస్ట్ చూసాను అంగడి కాదులండి నాన్న చూసేది నువ్వు చూసినావా? లేదు చేపించుకున్నావు అంటే నువ్వు అడగని కాదులండి చూసానేమో దగ్గర సర్లే పోదాంలే. సో ఇప్పుడైతే బెంగళూరుకి వెళ్ళి సిలిండర్ తీసుకొని రావాలన్నమాట. సిలిండర్ ఏంటంటే ఆడుంది మాది తీసుకొని రావాలి. అండ్ దాంతోపాటుగా ఎన్ని రోజుల నుంచి అంటుంది భారత ఇట్లా గాజులు వేయించుకోవాలని ఒకసారి గాజులు వేసే వాళ్ళు వచ్చిండ్రు అనమాట ఇంటికాడికి. కానీ నేను అప్పుడు లేను ఇంట్లో డబ్బులు పెట్టిపోతుంది కానీ ఆ డబ్బులు కానీ ఈసారి ఆటో అంగిలా ఉండవు అట్లే పోయినాయి. వచ్చినాక అనమాట ఇంటికాడ డబ్బులు పెట్టుకోవాలి కదా ఎంతో కొంత అని. సో సరేలే ఇంకా ఇప్పుడైతే మరి ఎట్లా ఎమ్నూరు పోతున్నాను కదా. ఇప్పుడు బైక్ ఉండింటే బైక్ వేసుకొని పోతుంటే బైక్ స్టార్ట్ కావట్లేదు అనమాట. అది ఏమి ఇంజన్ అంటే ఆయిల్ ఒక తుక్కు మొత్తం అయిపోయేదని తెలిసిన అట్లే నడిపాంలేండి. అది బండి కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట స్టార్ట్ కావట్లేదు. సో అందుకనే ఆటో వేసుకొని పోతాను కాబట్టి ఇంక పనిలో పని భారతిని కానీ తోలుకొని పోతే ఆ సిలిండర్ ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఇంక అట్లే గాజులు ఎట్టుకొస్తే పని అయిపోతుంది. గాజులతో పాటు
అట్లే చెప్పులు కొని తీసుకొని రావాలి. భారతికి చెప్పులు లేవు, తెగిపోయావన్నమాట. ఆ చెప్పులు అట్లే వేసుకొని తిరుగుతుంది. యాక్చువల్గా ఆయన చక్కని తెగొట్టదు ఏమో, అది 2 జతలు ఆయనేమో ఈ మధ్యన అది ఒక 5-6 నెలలు కూడా రావట్లేదు. సో అందుకే సార్ కొంచెం మంచిది షాప్కి పోయి మంచిగా తీసుకొని బడ్జెట్లో రావాలనుకుంటున్నాను. చూడాలి. నేనే తీసుకురావచ్చిన కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది, కానీ సైజు అని ఒక 4-5 జతలు మారుస్తుంది. మరి నన్ను తెచ్చినాక నచ్చుకుంటే నచ్చేవి ఉన్నదని నోటితా అన్న ఫేస్లో కొంచెం చేంజ్ కానీ వస్తుంది నాకు. ఎందుకు తొలగని పోతే అన్నీ బాగా అయిపోయాయని అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి అయితే మేమందరం రెడీ అయ్యామన్నమాట. ఇంకా ఎంఎంకి అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడైతే ఎంఎంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టైం అయింది అంతా మా పని అదంతా అయిపోయిలోపు. టైం వచ్చేసి ప్రస్తుతానికి 3:16 అయిందనమాట. కనపడదులే. సో 3:16 అయింది. నేను టైం చూపించేటప్పుడే మారుతుంది. ఇప్పుడుగా చూపించుకుంటున్నప్పుడే 1 నిమిషం ఎక్కువే. 3:10 చాలా ఫలం అంటే దప్పదం రండి, నువ్వే లేటు మా ఆంటీ దప్పదం దాన్ని చెప్పలేసుకోరమ్మా. నాకు చెప్పులు లేవేనా? నన్ను సర్ప్రైజ్ వీడియోలో కొనుక్కుందాం ప్రారంభం అనుకుంటే లేదంతా నేను అనుకుంటాను అనుకోటి. కొంచెం ఏదైనా సర్ప్రైజ్ కొంచెం రియాక్షన్ వచ్చే తర్వాత చూద్దామమ్మా అని సలహా బాగుపడుతుంటుంది. ఎట్టంటే ఇప్పుడు వీడియోలోనే అడిగేది. మీ అమ్మ వేసుకొని ఇన్ని రోజులు నడుపుకుంది. ఈరోజు మీ అమ్మ ఊరి పోతుంది. నేను పొద్దున్న అంతకుముందు మాట్లాడిన వీడియోలో ఉండదు భారతికి చెప్పులు కూడా లేవు తీసుకొని రావాలి అంటే నువ్వు దబ్బుమని ఏదైనా డబ్బులు కూడా దాపెట్టుంటాను అనుకో, కొంచెం ఏమైనా చిన్నది తీసుకొస్తామని నాకు తెలియనట్టు ఫోన్పే చెక్ చేసి ఉంటుంది. ఈ డబ్బులు లేవంటారు కదా మరి, ఈ వ్యాడ్వే అంటారు. అప్పుడు అమ్మ ఇది చేయాలనుకుంటే నువ్వు వాళ్ళు కూడా ఇంకా పాలేదు పాంటారు. అడా నన్ను మీ అమ్మకి అడా ఓయే మీ అమ్మకి చెప్పొస్తాను. ఇంకా ఇంట్లోకి మేడం చూస్తే లేదు కనపడదు, పోయి చేస్తాను. ఇంట్లో ఉంటే చెప్పొస్తా. అయితే లేదు ఇప్పుడు బయటికి పోయి నన్ను చూస్తలే కానీ అట్లనే చూస్తే లేదు కనపడదు. అంగడి గిని వేదన ఏమో మరి. లేదు మీ అమ్మ అంగడి పోయినట్టున్నది రాయ. ఇప్పుడు యాటికి మరి ఎన్ని రోజులు అవ్వాలి కాదు బట్టి మా పాప కదమ్మా. నన్ను రాన్లో మీరే వేరండి. ఇంకా నా చెప్పులు లేవు మరి, అవి తెగిపోయే చెప్పులు. సరే ఇడే ఉంటానులే. పైకి ఎక్కువ ఓ మమ్మీ రావాలా? నువ్వు ఒకటే చూడమ్మా గుడ్ గర్ల్. ఐరా ఇడే ఉండు నువ్వు అంటది నన్ను. వస్తాలే మమ్మీ. అవు ఓయే నన్ను అడా బకెట్లో వంతుకు పెడతాను రా. కడవలో వంతుకు పెడతాను రా అంతే. ఏమే బండిలానా సెల్ మర్చిపోయారు, ప్రాంక్ చేద్దాం. అవి తీసుకుపోదమ్మా. అడుగు మీ అన్నదో మీ పాపదో మరి. అది సెల్లే. గప్పట్టుగా బండ్లోనే మర్చిపోయారు కదా. అవు లైట్ ఏం కాదు ఆటలోనే ఉండదు. మనం వేస్తారు కదా 6 రోజులకు గొడవలన్నీ అయినాయి. ఏం కాదంటే తీసుకొని పోదప్ప. మీ అన్నదే మరి మీ పాపదో మరి నాకైతే సరిగ్గా తెలియలే. లైట్ ఏంటి ఇట్లా ఉన్నది కానీ ఏమో అదేనా? లేదులే మీ పాపదేమో అదే. మీ పాపది ఉంటుందిలే. పాప సెల్లే పని చేయదు కదా. ఇది పట్టుకుని వినా సద్దనా ఇది కానీ అసలు కళ్ళు తెరసట్లేదు. లైట్ ఆన్ అయినది అంతే. పదంపా మరి దా. నా చెప్పులు లేవు మరి నువ్వు ఆన్ చేయి. పదంరా.
పడుకుని ఉంటే బాగుంటుంది అనమాట వచ్చేతరకలే, ఎందుకంటే అన్ని పనులు సెల్తోనే ఉంటాయి కాబట్టి. నేను చక్కన వంతుకు పెట్టిపోతాను బకెట్లు తీసుకొని. నీళ్ళతో చాలా ఇబ్బంది వచ్చిపోయేది అస్సలకి. ఎంత ఇబ్బంది ఉన్నదంటే ఇప్పుడు వంతు పెడితే రాత్రికి వస్తుంది అనమాట, అంత ఇబ్బంది ఉండదు. వినదు అది ఆ సెల్ మీ పాపద్దే ఉంటుంది రా. వినదు సెకండ్ ఫ్యాన్ మీ పాప ఇప్పుడు కాదు పోయేస్తాం రా. ఇప్పుడు ఎవరు ఇంకా ఎండ పొద్దప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు. అటు జరగండి నేను ఎక్కుతా. ఆ ఒళ్ళు ఎంత బాగుంటుందే ఆడుకుంటా. అంగడికి అడుగులేదు జనం మిషన్ కట్టకిన వేదనేమో ఉంటే మైతే అంగడికి అడ లేదంటే ఒక ఎక్కడ ఉంటుండే అనమాట. మిషన్ పని మీద మిషన్ గంటకిన పోయేదనేమో, అందుకోసమనే లేదు మైతాడ. ఊరి పోతుంది. ఒక మాట చెప్పి బయలుదేరింటే బాగుంది అనిపించి నాకు. అంత లేదు అక్కడ. పెళ్ళి పోతుందంట. ఏమో మీ అమ్మకి పోతుంది, నన్ను ఈరోజు పోతాను మీరు రేపు రండి అనుకోసారని. లేదనైతే నువ్వు పోయిరా మడతాంగా అని చెప్తులే. ఏం ఎక్కడ ట్రైన్ మేము అనుకోసానంటే ఇటు అమ్మనూరు పోతాము గాజులు వేయించుకుంటాను అంటే సరే సరేలే నాన్న ఊరి పోతాను చూడమ్మా అని చెప్పాను. కాదు వినదు ఆ సెల్ ఎట్లా వినదు మరి. ఏమో లైట్ ఏమందు వచ్చితే కానీ లైట్ పడుతున్నది మరి స్క్రీన్ ఎలగట్లేదు. అదే చూడల్లా వచ్చేదాకా కొట్టాడారు. లేడు మీ అన్న అయితే లేదు. మీ అన్నది అయితే కాదు అది. మీ అన్న అయితే లేడా. బుజ్జి పిల్లలారా అది హ్యాండ్ బ్యాగ్ కాదు, పుట్టిది బుట్టే. చిన్న బ్యాగ్ కొనియాలి విన్నది పాపకి. మిసి హాయ్ యాటి పోతున్నావు. ఉండు ఎవరు ఎత్తద్దు ఎత్తితే ఫోను అదేమి గొంతు గుర్తుపడతారు అడుగుకో. మన ఆయన దాంతో ఫోన్ చేస్తున్నారనమాట. మరి గ్లోరక్కదే అనుకుంటున్నాను. గ్లోరక్కది కాదు, మా ఇంట్లోదేమో ఇది. ప్రేమిలమ్మ చూసా. నీకేం తెలుసు? చూడలే నువ్వు అని మాట నానైతే చూసినట్టు అనిపించే పూర్తి చూడలే కానీ డౌట్ వచ్చేటట్టు చూసా. అదేదో వీడియో తీస్తున్నారులే అనుకుని ఉంటుంది కానీ ఫోన్ మూవ్ కానీ చూద్దాంపా మరి చేస్తే. చెప్తాను టికెట్స్ ఉన్నది ఫస్ట్. ఇంటికే పోదాంపా లేకుంటే అదే వీడియో తీద్దాం రా ఉండాలని చెప్తే మీరు వీడియో తీసినప్పుడే ఇంత పెద్ద అప్పుడే తెలిసిపోతే వీడియో తీసామంటే. మరి ఇప్పుడు ఏంటి చెప్తా చెప్పద్దు, మనమే చక్కన వస్తాంపా. Hanging on, walking tall. Some days I got no use for it all. Working. సో ప్రస్తుతానికైతే ఎమ్మెగ్నూరులో ఉన్నాం ఫ్రెండ్స్. భారతికి అయితే చెప్పులు తీసుకొని వస్తుంది. అట్లా ఇప్పుడుగా గాజులు వేసుకుంటుండదు కదా, గాజులు వేసుకుంటుండదు అనమాట. నేను పిల్లలు ఆటోలో కూర్చున్నాం. అమ్మా సో ఇంకా ఫోన్ తీసుకొస్తుంది కదా ఇంటికాడ, దానికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అనమాట. మా నాయన సెల్లుతో చేస్తున్నారు.
సో ఏమేమి దానిలాడుతున్నారు ఇంటికాడ అనవసరంగా తీసి మా ఫోన్ అనిపిస్తున్నది నాకైతే. చూద్దాం. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అదే మా ఇత్తోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సిలిండర్ ఉందన్నమాట, అది తీసుకొని ఇంటికి పోతాం వీలైనంత తొందరగా. లేకుంటే మా అమ్మాయిలో కంగారు పడేటట్టున్నారు సెల్ ఎక్కడ పోయినేమో అని. భారతీయ అయిపోతే ఇంక పోయేది అనమాట. డబ్బులు ఎంత ఉంటాయి ఉండు అడే ఉండు, డబ్బులు ఇచ్చేస్తాయి. ఏది ఆటోకి చిల్లర కావాలి, ఫోన్పే చేయి. అడుగు అడుగు. నేను చెప్తాను, నువ్వేంటి కంగారు పడతావు? కంగారుతోనే ఒక నెంబర్ కొట్టుకోవడం. చెయ్యి అక్కడ పెట్టద్దు. 150. చూసుకొని ఉండాలనేది. నాకు కూడా ఉడుకుడికి పెడతావమ్మా, నీకోటే కాదు. పదం నాకు తప్పు కొట్టేవే ఎట్లా చూపేపు. తెప్పుకుందాం. అన్ని తీసుకోవడం అయితే అయిపోయేదే. ఇంకా అమ్మది పోయి ఇంకా తొందర ఇంటికి పోతాం. ఇంకా కొద్దిసేపు ఉండి పోదాం అనిపించే, కాకపోతే సెల్లీడు ఉన్నది కాబట్టి తొందర పోతున్నాం. ఇంకా మరి వీడియో ఉంటుందిరా, వీడియో దా రాబా వీడియో ఉండదురా నీ సాయిరా. పమర్ సంగ దిగు గిడే ఉన్నది. బాగుండమ్మా, బాగుండవా? ఏ వీడి కూర్చునేవి పైసా పనికి నీళ్ళంట నీళ్ళు తప్పుకుంటారు. ఏడు చూపిస్తాం. అది మాది, ఇది మాది కాదమ్మా, మంది కాదు. సైకిల్ కొత్త సైకిల్ వచ్చేది కదా. ఫోన్ మీద ఫోన్లో అనమాట. ఇంటికట్ నుంచి మొబైల్ గురించి ఎత్తుతా అత లేదు. హలో
ఏమ్మా ఎవరిది ఫోను ఏమప్ప నాకు తెలియదు. ఏం లేదా? లేదంట. ఏమో మరి ఆడబాగొట్టుకొచ్చాను ఏమో. ఇప్పుడు ఉండే గ్లోరక్ పట్టుకుని ఉండే. మరి అడుగు గ్లోరక్ని. గ్లోరక్ని అడిగితే బండి మీద కుసులు పెట్టుకుని పిల్లలు ఆ బండి ఆపి ఇంట్లోకి వచ్చేదా. మరి ఇంట్లో బుడుకుతుంది లేదు. ఒకవేళ పిల్లలు కానీ పట్టుకొచ్చిండ్రే మాదక్క అని. రాలేదు అమ్మ. సరే 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 చెప్తుంటుంది కదా. ఏంటి టెన్షన్ చెప్తావా? మరి ఆల్రెడీ వాయిస్లో స్టార్ట్ అయింది అలా అరుస్తుంటుంది దూరకు ఇంక మా అమ్మ. తొందర పోయి చెప్దాం రా మనమే. ఫోన్ అయితే వస్తుంటుంది. కొద్దిసేపు ఉందాం అనుకుంటే కాకపోతే అక్కడ ఫోన్లు వస్తూనే ఉన్నాయి అనమాట. అందుకోసమనే తొందర అయితే బయలుదేరుతున్నాము. మేడం పైసా ఎన్నికి ఇస్తుంది పోయేటప్పుడు ఆ పిల్లకి అయ్యం ఐరమ్మ పైస తీసుకొని పోయేది అంగడికి. అవా అద్దలను మరసగా పెట్టుకోవా. గుండు మరి ఎండకాలము కావు యాడ చూడగా. రా 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 పైసలు ఇచ్చి ఉరికి చూడి. అంగడి దగ్గర ఉండడానికి చక్కగా ఇటుకు వస్తే పైసలు అంటుంటది. ఇది ప్రస్తుతం మీ అన్నేం బండి ఆడాడప్పుడు ఎప్పుడు అప్పలేడా ఇదేనా బుట్టిలేదే బుట్టిలో నువ్వు అట్లా తీసుకురా బుట్టి ఇతర ఫోన్ అట్లా పెట్టుకొని కొన్నట్లా. అనుకుంటే పెట్టుకుంటారా బండ్లో పెట్టుకుంటే మా మాట గో గో నువ్వు చూస్తావు కదా అక్క. ఏ గ్లోరీ ఏడిచావు కదా మామా. అది సెల్ లైట్ ఆన్ లో ఉంటే ఎవరైనా తీసిపోతారని నానే తీసుకొని పోయింది. ఏమేమి తిడితివి కాదే ఆమె ఏడుస్తున్నది ఇంటికి తిడితివి నువ్వు. ఇది రూపాయలు సొత్తు పోతున్నా 20 రూపాయలు లైట్ ఆన్ లో ఉండే ఇంకా ఎవరైనా తీసుకొని పోయారని పోతి మా ఆమె తీసుకొని ఉన్నాను లేని కష్టానని. అదే ఇప్పుడు మనసు వచ్చేవారు వంట లేదు మనం ఆకు వరకు మాట్లాడుకుంటూ వచ్చానే. సంగం చేపు పుడికి నువ్వు ఫోన్ చేసి యాదేదమ్మా అంటారు. ఏం ఆ భయంకి నువ్వు అసలు కడి ఉన్న పని చక్కని చేసుకొని వచ్చాము. ఇంకా గ్లోరీ సారీలా గ్లోరీ మీరేం చెప్పాలి కదా ఫోన్ గ్లోరీ ఏడు చెప్పాలి. హలో మేడం. నేను ప్రతాపను మేడం ఉంది మేడం ఇంట్లోనే ఉంది మేడం. మొబైల్ దొరికింది అక్కడ దగ్గర పాప లేదు మా స్కూటీ అక్కడ బంక్ దగ్గర పడిపోయింది మేడం. అందుకే పిల్లలు తీసుకొని అక్కడ పారేసినారంట. ఈ బ్యాచ్ మాకు ఇంక తెలుసు కదా మేడం ఎంతమంది ఇంట్లో ఉంది మేడం. ఉంది దొరికి సరే సరే ఉంది మేడం ఉంది.
ఓకే మేడం థ్యాంక్స్ మేడం. వాళ్ళ అన్నయ్యవి మరి ఇంకా ఏమోలే ఒకరు మనం చాలా ఉన్నాం కదా, ఎవరైనా మనోళ్ళు అయితే తెచ్చిస్తారు. బాధ ఏమంటే ఈ సిమ్ కూడా బయోమెట్రిక్ లేదు నాకు ఇప్పుడు అంటే ఇంకా నేను ఎంతసారి పోతే పోయింది, దాని గురించి సిమ్ అనేది తెచ్చుకుందామా అని పోతున్నాను. నువ్వు ఫోన్ చేసినప్పుడే చెప్దాం అనుకుంటువి, చక్కని పోదాంరా పోదాం సర్లే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ ఎన్నైనా ఏం కాదు, సిమ్ అనేది కొంచెం కాంటాక్ట్స్ మన మెయిల్ కాంటాక్ట్లు ఉంటాయి కదా, నేను అందుకోసం టెన్షన్ అనమాట. అసలు మరి వస్తుందో రాదు సిమ్ పడగొట్టుకొచ్చలేదు, బండి ఆపేదే, బండి ఆపింటే వీళ్ళు పోయి తీసుకొని పోయారు, ఆడే పెట్టారు మర్చిపోయారని వస్తారేమని చూసి రాలేదు దానికి ఇంక పోతుంది మామ. చెప్పు హ్యాపీ అని చెప్పు, మన ఆయన తిట్టిన 2 తిట్లు అని తిట్టింది కూడా చెప్పు. వాళ్ళ ఆయన ఏమనలేదండి, జాగ్రత్త తీసుకొని రావాలి కదమ్మా వస్తువులు. నేను ఎమ్మెల్యూరులో ఉన్నా, గ్లోరీ ఫోన్ ఆల్రెడీ ఫ్లాప్ అయిందని తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ పిల్లలకి చూసి వాటర్లోకి వేసి నేను ఆ టెన్షన్లో ఉండి పాప కొంచెం బేబీ వైప్స్ కానీ బేబీ టవల్ కానీ బేబీ సోప్ ఇవన్నీ తీసుకున్నాను. నేనున్నా చెప్పి కూడా నేను అన్నం తినకుండా కూడా వచ్చి పరిగెత్తుకొని వచ్చినా అనమాట. అదే ఉండదు అట్లీస్ట్ కనీసం మీకు నెక్స్ట్ సిమ్ కానీ ట్రై చేద్దామని పరిగెత్తుకుంటూ వచ్చినాను. నాకు తెలియదు మిస్ అయ్యేదని తెలుసు, నేను దొరికిన వాళ్ళకి మీ బాబుకి 2 దినాలు ఫోన్ చేస్తే మనం వచ్చే వాళ్ళకి 2 రోజులు కాడు ఉండనా అంటే సరే కొత్త మొబైల్ తెచ్చుకున్నాక ఎవరైనా సరే మనలో కాదు కానీ వేరే వాళ్ళకి దొరికిన తెచ్చిస్తారని హోప్ ఉండే. అసలు అక్కడ దాకా పోదు, అక్కడే ఉంది కొంచెం మొత్తానికి. అదే మర్చినాకుడు కదా, జాగ్రత్త ఉండాలి కదా, ఇది చిన్న వస్తాయా అని వాళ్ళ నాయన కొంచెం అరిశాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్ని నిండామని పోయింది పోయాలమ్మ దాని గురించి ఏమో తాపత్రయం అంటే సిమ్ ఒక్కటే అనుకుంటున్నాను సార్. ఎట్లా అన్న వస్తాయి, ఎక్కడో సిమ్ వచ్చిందంటే అన్న వస్తాయి. అది అనవసరమైన పని చేసుకొని మనం బాధపడకూడదు. బావే పెట్టింటాడు ఏమనకని తీసుకుని పోతే గ్లోర్ నుంచి హైవేలో చూసుకుంటూ వస్తున్న, హైవేలో మెల్లగా ఇట్లా కదా చేయండి ఎక్కడ లేదు గ్లోర్ అక్కడ అస్సలు లేదు గ్లోరీ. ఓ గ్లోరీ సారీ గ్లోరీ, ఇటు వరకు వస్తుందని అస్సలు అనుకోలేదు. జాగ్రత్త పోగొట్టుకోవడానికి ముందు మంచిగా ఇది మంచిదేలే, ఈ మాత్రం షాక్ ఇంటికి తెచ్చేది ఫోన్ మాట్లాడుతున్నాను, నన్ను మాట్లాడని గీడు మాట్లాడేనా అంటది. ఎక్కడ పోదలేని మరి లేదు ఆడ సెల్ కనపడే ప్రేమలకి చూసినట్లు అయ్యని మా మూకోపోతుంది. చూసలేదు ఆ పిల్ల, చూసింటే అంటే 4 కాటికి పోయింటమ్మా అని చెప్తే లేకుంటే ఇంకేపు ఏంటికి మా నాయన ఓవర్ గా కొంచెం ప్రెషర్ అవుతున్నాడు కానీ ఆ ఫ్రస్ట్రేషన్ చాలా నాకే కోపం వచ్చింది. ఫస్ట్ నేనే అన్న కోపం, ఫస్ట్ ఇంటి నుంచి బయటికి పోయినా ఫస్ట్ కోపం నుంచి మాట్లాడితే తిట్టాను మా నాయన కూడా. ఇప్పుడు మొబైల్ సరే ఎంత చెప్పడు, మొబైల్ 10,000 కానీ 50,000 కానీ పోతే పోయింది సిమ్ కాబట్టి అప్పుడే భయపడినా. అరే సిమ్ బయోమెట్రిక్ కూడా తీసుకోలేదు ఇంతకుముందు కదా, సరే ఆధార్ కార్డులో బుడికేసి నేను పోతానని చెప్పిన. అదొకటి వచ్చిందంటే ఏముంది చెప్పండి, అది కొనుక్కుంటాము. సో మనిషి ప్రాణంతో ఉండాలి, ఏదైనా సంపాదించాలి. అలా మా తమ్ముడు తనన్న మాట్లాడిస్తామంటే మన కానీ లేకుండా జ్వరం వచ్చానే మనకి అప్పుడైనా డౌట్ రావాలి కదా మీకు, అప్పటికే అనే వినపడలే వాళ్ళకి గొంత గొంతు వినపడలే వాళ్ళకి అని నాకు మామా నానేలా తీసుకునేది ఆయమ్మది ఏం తప్పు లేదు. వీటి వరకు ప్రాంక్ చేసామే, ప్రాంక్ వీడియో. ప్రాంక్ అంటే అసలు ఉండదు కదా, లేదని చెప్పితే మీరు ఎట్లా రియాక్షన్ అవుతారని. రియాక్షన్ కొట్టడి పనులు కొట్లాడుతుంది మరి ఏంటి ఇప్పుడు బాగా ఇప్పుడు అంత సిమ్ములోనా అంత ఫీడ్ అయిపోయావే, మరి ఇప్పుడు కొత్త పని చేయాలంటే ఎక్కడి నుంచి ఏమైనా సెల్ నానే తీసుకొని పోయింది. నువ్వు పోయావులే మా వద్దుంటది ఏం టెన్షన్ చెప్పకూడదు అట్లాంటివి, ఒక్కడికి నన్ను చెప్తున్నారు అందరూ ఇడే ఉన్నారు కదా. నాకు ఒక్కడికి అయితే నన్ను మాట్లాడు కలిసి చెప్పాలని నువ్వేమని చేస్తావు వీడియో అది సరే సరేలే, నాదే తప్పులే గ్లోరీ, సారీ గ్లోరీ. లేదు సారీ, వరకు వస్తుందని అస్సలు అనుకోలేదు, సారీ. ఫుల్ తిట్లు పడే పాపము. అన్నకు ఫోన్ చేస్తే నువ్వు ఆట వరకు ఏడా ముందుగా మనిషి వచ్చిన పాప చెప్పు నువ్వు ఎక్కడ పోయేస్తానా రాలేదు నన్ను ఇంటి కాడికి వచ్చి
ఈడ కొలైకాడు వస్తున్నా కూడా మాట్లాడితే స్టానక్ చేసిండే అని అంటున్నానంటే మీకు ఫోన్ చేసి ఈ పిల్లలు 3 ఎక్కుండ్రు వచ్చిందేమో 4. ఆ పిల్లలు దింపా గురువులు చీటు తీసుకురా పూలు తీసుకురా ఇంకా చక్కగా వచ్చా ఇంట్లోకి ఆ గురువులు చీటి అది ఉండదు అది లేదు. ఒకవేళ అన్నకని ఫోన్ చేయమే అన్నకి ఒకవేళ బాట తీసుకెళ్తుంది కదా అప్పుడు ఒకవేళ చూసులేమో ఉందంటే నీకు ఫోన్ చేస్తే వాడు యారు పెట్టొచ్చారు అంటే వాడు కదప్ప గ్లోరక్క అంటే మధ్యన ఒకసారి అమ్మాయి వయసు పడినది అట్లా ఈయన పన్నంట ఎవరు చిన్న పిల్లలు వచ్చారంటే డీలర్ల ఇంటికాల పోయి శనికాలు పట్టుకొని బయలుదేరి అడగచ్చు. ఫోన్లోనే యూట్యూబ్ లోన ఆడియో కాల్ పెడతారనమాట. నాయన తిట్లు తిట్టి పట్టుపట్టు అంటే అన్నీ ఉండేమనే పోయింది భార్య అమ్మ ఒకవేళ మన ఛానల్ ఉన్నాయి ఎవరైనా మన ఊర్లోనైతే తెచ్చిస్తారు. ఇంక ఏం చేస్తావులే దాన్ని విడిచిపెట్టి ఏమంటే సిమ్ ఒకటే మనకి అన్ని దాంట్లోనే ఉండే వస్తువులు అని అన్నాను. ఎప్పుడు నువ్వు ఎట్లా మనసు వస్తువు నువ్వు ఇది చిన్న వస్తువు అయ్యా రేపు పెద్దదయ్యా తెలివి లేదానికి ఎట్లా మనసు వస్తువు బాబా నన్ను పొట్టుతాను నిన్నే అనుకొచ్చాను ఆ యాప్ను బయట పంపియమ్మా నాకు కాపులు లేకపోతే కానీ అన్నానే. రాయి పాపం ఆ పిల్ల నువ్వు తేలేదమ్మా ఫోను బుర్రలను పట్టుకొచ్చేవా నానంటాను. ఎవరు డిక్కులని వేసాను నేను అంటున్నానంట. దాన్ని తెరుసమ్మంటే దాన్ని చేసినారమ్మా దీంట్లో వేసానంటే బీగంగానే తెరిపిస్తే అర్ధంతో వేసిట్టే కదా. నాకు ఆకలి ఇట్లా వస్తాను కదా అప్పుడు ఇంటి ఫోన్ అని చెయ్యాలి కదా నేను 2 మాటలు మీరు దొరుకుతున్నమాట నాకు నువ్వు ఒకేసారి అందుకోసమే మా మామ నీ మీద ఎక్కువ ప్రేమ ఉండాలి అన్నారు. ప్రేమ మొత్తానికి అయితే ఒకటి అనుకుంటే ఒకటి అయ్యేదన్నమాట. ఇంత రానా గొడవ ఇంట్లో అవుతుందని అస్సలు అనుకోలేదు. జాపమ్మ ఎన్నిసార్లు నన్ను ఇంటి సగం కట్ అయినా కూడా నీకు ఏంటి సర్లే కానీ ఇంత రానా అవుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. మా మామ గ్లోరీని అయితే మాత్రానికి తిట్టాడా ఇంకా తిట్లు తట్టుకోలేక గ్లోరీ అయితే ఫుల్ ఏడ్చుకుంటున్నది అనమాట. నానే ఆ ఫోన్ నేను కానీ చూసలేను తానే చూసి తానే తీసుకొచ్చి వినోద్ మనం తగ్గడదాబానే మేము తొందర వస్తాం అనుకుంటున్నాం కానీ ఎంత తొందర అనుకున్నా అవుతుంది కదా టైం అవుతాడా అంటే తొందరగా వస్తుంది కాకపోతే చాలా భయమే తల్లే. ఇంకా మాటల వరకు సరిపోయి బాగుండదు. ఇంకా గ్లోరాకి ఏం మాట్లాడుకుని ఉండదు పాపం. సారీ గ్లోరీ అని చెప్పి ఇట్లా ఏమైట్లా లేదు మామూలు కొంతసేపు ఉన్నాక మరి ఇదే వీడియో చూసుకుని అవుతుంది గ్లోరకి. ఇంకా మొత్తానికైతే ఇంటికైతే వస్తామన్నమాట. ఇంకా అసలు ఫోన్ గురించి అయితే మొత్తానికి ఇంత గొడవ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. వచ్చేటప్పుడే నాకు భయం అయింది. ప్రేమలాగా ఏమన్నా అంటాడేమో మా బావ అనుకొచ్చానని. కానీ మా మామ గ్లోరీని అయితే మాత్రానికి తిట్టాడే. ఇంకా ఆ మాటలకి కొంచెం బాధపడి గ్లోరీ అయితే ఏడ్చిందనమాట. ఇంకా నేను పోయిన పని అయితే మాత్రానికి చక్కని చేసుకుని వస్తాయి అంటే గాజులు వేయించుకుంటాను అనమాట. గాజులు జాతర అప్పుడు వేయించుకుని నువ్వే తొందర పగిలిపోయాయి అనమాట. ఇంకా అందరు నా చేతిలో అమ్మ కానీ అక్కడ మా ఎత్త కానీ చాలా బాగున్నాయి అనుకోసాను అంటున్నారు. వినోద్ కూడా బాగున్నాయి అనుకోసాను అయినా బాగున్నాయి వినోద్ బాగున్నాయి. ఏమి నీ నాన్నమ్మ చెప్తా బాగున్నాయా లేదా చెప్పు. బాగుండవని ఆడే షాప్ కూడా చెప్తున్నాను. ఓయ్ నిసి చెప్పులు కూడా తెచ్చుకుంటాను అనమాట. అవి ఈసారి తెచ్చుకున్నంత చెప్పులు చక్కని తెగిపోయినట్లు ఎప్పుడు తెగిపోలేవు అనమాట. ఫస్ట్ టైం నేను తీసుకునే చెప్పులు తొందర తెగిపోవడము ఈ మోడల్లో తీసుకుంటే సరే నాకు ఇట్లుంటేనే ఇష్టం అనమాట. హైట్ ఉంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు చెప్పులు. ఈ పూలు కూడా నచ్చవు కానీ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఇష్టం నాకు. ఇంకా ఉన్నాను లేనికొచ్చాను అని ఇప్పుడు ఏదైనా ఊర్లు పోతే సడన్గా ఉంటాయి అంతలో వచ్చి ఇంకా ఎండాకాలం కదా ఇంకా ఎప్పుడు చెప్పులే ఉండాలి కాళ్ళకి. అందుకోసమని మరీ చెప్పులు అయితే తెచ్చుకుంటాను. మనం చూసి వస్తాయి తర్వాతకి వచ్చేసి ఇంకా ఇవన్నీ గాజులు చెప్పులు తీసుకొని వస్తాయి. కొంచెం బాధ ఏదైనా ఉంది అంటే కొంచెం గ్లోరీ అయితే మాత్రానికి బాధపడింది. గ్లోరీ ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లు ఉంటే సారీ గ్లోరీ నేను కావాలని అనుకోసాను అయితే నేను మీ నాయన అంత రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. సారీ నన్ను క్షమించు. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.